నెక్స్ట్ మనం మా ప్రతినిధి సునీల్ వెళ్దాం. సునీల్ మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఊహించినటువంటి ఒక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీలో మాజీ మంత్రి దామోదర్ రాజనరసింహ ఎవరైతే ఉన్నారో, రాజనరసింహ సోదరుడు రామచందర్ ఇక్కడ రామచందర్ చేరికతో ఒక పార్టీ బీజేపీలో చేరినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. పార్టీ మార్పుపై త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఉన్నటువంటి పోటీ ఏదైతే ఉందో అది మారినటువంటి పరిస్థితి, త్రిముఖ పోటీగా మారినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అసలు పార్టీ మార్పుకు సంబంధించినటువంటి పరిస్థితులు ఏంటి, అసలు కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, పార్టీ మారడం గల కారణం ఏంటి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి అక్కడ? ఒక్కసారిగా ఎన్నికల్లో దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒక్కొక్క నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో రాజకీయాల్లో మార్పులు వస్తున్న పరిస్థితి, నాయకుల్లో మార్పులు వస్తున్నాయి. వారి యొక్క ఆలోచనలు, ప్లాన్లన్నీ కూడా మారుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అక్కడ కూడా సేమ్ అదే నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఒక పరిణామం, ఊహించిన పరిణామం కూడా చోటు చేసుకున్న పరిస్థితి. బీజేపీలో మాజీ మంత్రి దామోదర్ రాజనరసింహ ఎవరైతే సోదరుడు ఉన్నారో రామచంద్ర చేరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బీజేపీ కూడా అక్కడ త్రిముఖ పోటీలో ఉన్నటువంటి నేపథ్యం ఉందని కూడా మనకి ఊహాగానాలు అందుతున్నాయి. ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా త్రిముఖ పోటీ ఉంటుంది. జనాల మధ్య ఎవరైతే ఉన్నారో పార్టీ చీలికలు కూడా, ఓట్ల చీలిక ఉంటుంది. మరి ఆ పోటీ ఎలా ఉంటుందో మాత్రం ఊహించిన పని. కానీ ప్రస్తుతానికైతే మాత్రం పూర్తిగా పార్టీలు, నాయకుల మధ్య మార్పులు అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. చెప్పవచ్చు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్రావు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గీతారెడ్డి కూడా జైరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. మరోవైపు మంత్రిగా కూడా పనిచేస్తున్న నేపథ్యంలో కొత్త పార్టీకి జైరాబాద్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపే పరిస్థితి లేకపోయింది. కానీ ప్రస్తుతం అయితే బీజేపీలోకి సీనియర్ నాయకులు రామచందర్ రాజనరసింహ చేరడంతో ఒక్కసారిగా క్యాడర్ లో బలం పెరిగిందని చెప్పవచ్చు. ఆయన స్థానికంగానే ఉంటున్నారు. ప్రతినిత్యం ప్రజలతో కానివ్వండి లేదా కార్యకర్తల నాయకులతో అందుబాటులో ఉన్నారు, సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. పార్టీ అభివృద్ధికి ఆయన తన వంతు కృషి చేస్తున్న నేపథ్యం ఉంది. అదే నేపథ్యంలో బీజేపీ అనూహ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పుంజుకుంటున్న నేపథ్యంలో జైరాబాద్ నియోజకవర్గంలో పెద్ద నాయకులు చేరడంతో జైరాబాద్ నియోజకవర్గంలో కూడా బీజేపీ గొప్ప స్థాయిలో లేదంటే పటిష్టంగా ఉండేందుకు కూడా ఆయన తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. దామోదర్ రామచంద్ర రాజనరసింహ అని చెప్పవచ్చు. అదే నేపథ్యంలో ప్రజా సమస్యలపై కూడా ఆయన పోరాటం చేసేందుకు సిద్ధమవుతుంది. ఒక్కసారిగా జహీరాబాద్ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూడా ఇప్పుడు రెండు పార్టీలకే ఉంటూ వచ్చింది. టీడీపీ కాంగ్రెస్ వర్సెస్ ఉన్నప్పుడు, అనంతరం టీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ ఉంది. ప్రస్తుతం అయితే బీఆర్ మధ్య ఉండే పరిస్థితి ఉండగా అనుగా బీజేపీలో కీలక నాయకులు చేరడంతో పొలిటికల్ సినారియో మారిపోయిందని చెప్పి రాబోయే అసెంబ్లీ ఎన్నికలు త్రిముఖ పోరు తప్పదని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజశేఖర్, మార్పుతో ఖచ్చితంగా ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీకి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఏదైతే దామోదర్ నరసింహ సోదరుడు వెళ్ళిన తర్వాత ఆ ప్రభావం మార్పే అవకాశం ఉంది. అంటే మార్పు చెందే అవకాశం ఉందా జనాలు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఎటువంటి చెక్కు చెదరకుండా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఆ పోటీ అలాగే ఉంటుంది అని మనం ఊహించవచ్చు అంటారా? అదే చూసుకున్నట్లయితే దామోదర రాజనరసింహ ఉత్తరప్రదేశ్ కు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. దామోదర రాజనరసింహ గారి తండ్రి కూడా రాజనరసింహ కూడా ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు, మంత్రిగా పనిచేశారు. సుపరిచిత కుటుంబం, ఉమ్మడి మెదక్ జిల్లాకు వీరి కుటుంబం సుపరిచిత కుటుంబం అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఒకసారిగా రామచంద్ర రాజనరసింహ, దామోదర రాజనరసింహ తమ్ముడు, సోదరులు ఆయన ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరి జహీరాబాద్ నియోజకవర్గంలో ఆయన పనిచేస్తా ఉన్నారు. జహీరాబాద్ టికెట్ ఆశిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు కూడా ఆయనకు సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పార్టీ అధిష్టానం కూడా ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యం ఉంది. టికెట్ అంశంలో అయితే ఆయన హైదరాబాద్ నుండి జహీరాబాద్ కు మకాం మార్చారు, స్థానికంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉంది. ఈసారి ఖచ్చితంగా జహీరాబాద్ లో కాషాయం జెండా ఎగురవేస్తాం, బీజేపీ అభ్యర్థి గెలుస్తారని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో సుపరిచిత కుటుంబం ఇది, అందరికీ కూడా తెలిసినటువంటి కుటుంబం. దామోదర్ రాజనరసింహ మాత్రం కాంగ్రెస్ పార్టీలో
ఉన్నారు. మరి సోదరులు మాత్రం రామచందర్ రాజనరసింహ బీజేపీలో చేరారు, కృషి చేస్తా ఉన్నారు పార్టీ గెలుపుకు సంబంధించి. అయితే ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో కేవలం 2 పార్టీలో ఉండగా అనూహ్యంగా 3వ పార్టీకి కూడా అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజశేఖర్.